మాజీ భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ అధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఇటీ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే దుర్గం అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ సతీష్ రావు, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, కొడపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, కిషోర్ అశోక్ తదితర బీజేపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు మరియు రాజకీయాల్లో భారతదేశ తొలి ఉప దళిత ప్రధానిగా కూడా పనిచేశారు. వారు చిన్నప్పటి నుంచి వారు ఎన్నో కష్ట నష్టాలను చవిచూస్తూ మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వారి చదువును ఆపలేదు. దళిత కుటుంబంలో పుట్టినా కానీ అది చదువును ఆపకుండా గొప్ప చదువులు చదివి దేశంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖలో మరి అనేక పదవులు అధిరోహించి మరి అడగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అందరికీ సమాన హక్కులు రావడం కోసం, మరి సమానత్వం కోసం వారు మరి ఎనలేని సేవలను చేశారు. ఈ సందర్భంగా వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేసేటట్టు చూసి మనం కూడా వారి ఆశయాలు పుణికిపుచ్చుకొని సమాజానికి సేవ చేద్దామని ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి